అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏంటి బ్రో ఇలా జరుగుతూ ఉంటాయి? రీసెంట్గా తలపతి విజయ్ మీటింగ్లో తొక్కిసలాట, అదైపోయిన ఇంకా కర్నూలు బస్ యాక్సిడెంట్, అదైపోయిన ఇంకా నిన్న కాశీబుగ్గ తొక్కిసలాట, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద దారుణమైన యాక్సిడెంట్ అయితే జరిగింది. అసలు తలుచుకుంటేనే భయమేస్తుంది. జాస్తి అంటే జాస్తి డేంజర్ యాక్సిడెంట్ ఇది. సరిగ్గా రోడ్లు లేవు. ఎవడో ఒక నా కొడుకు తప్పు చేస్తే వేరే వాళ్ళు బలైపోతారు. అవునా కదా? తప్పు చేసి నా కొడుకు ఒకడు, అమాయకులు బలైపోతా ఉన్నారు. అవునా కదా? నా కొడుకు ఎవడో సరిగ్గా టిప్పర్స్ డ్రైవరు వాడు మిస్టేక్ చేసిన దానికి ఇప్పుడు ఇంతమంది 22 మంది చనిపోయినారు. మొన్న వాడెవడో తాగేసి సరిగ్గా టూ వీలర్‌ని సరిగ్గా తోలక ఆ బస్ యాక్సిడెంట్ జరిగింది. ఎవరో ఒకరు చేసే పనికి జాస్తి మంది ప్రాణాలైతే కోల్పోతా ఉన్నారు. అసలు ఏం జరిగింది? దీని గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. తాండూరు నుంచి హైదరాబాద్‌కి ఆర్‌టీసీ బస్ అయితే పోతా ఉంది. పొద్దున్నే 4:40 తాండూరులో ఆర్‌టీసీ బస్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. ఇక్కడ వికారాబాద్ వైపు కంకర నింపుకున్న ఒక టిప్పర్ లారీ విపరీతమైన వెయిట్‌తో వికారాబాద్ వైపు అయితే వస్తుంది. పొద్దున్నే 6:17 ఒక గుంతైతే ఉందంట. ఆ గుంతని తప్పించబోయి ఈ ట్రిప్పర్ డ్రైవర్ మెంటల్ నా కొడుకులు ఏంటికుంటారో నా కొడుకులు, అవునా కదా? తాగేసి నడుపుతారో, మైండ్ ఉండి నడుపుతారో ఏం అర్థమైతే లేదు. అసలు ఈ విపరీతంగా యాక్సిడెంట్స్‌కి రీజన్ను డ్రంక్ అండ్ డ్రైవ్, తాగేసి వాహనాలు నడిపేది, ఇంకోటి ఓవర్ స్పీడ్. ఇవే మెయిన్ యాక్సిడెంట్స్‌కి రీజన్స్. అవునా కదా? వికారాబాద్ వైపు నుంచి విపరీతమైన ఓవర్‌లోడ్‌తో కంకరేసుకుండే ఒక లారీ, టిప్పర్ లారీ వచ్చి ఆ గుంతని తప్పించబోయి ఆర్‌టీసీ బస్‌ని 75%, 80% రైట్ సైడ్ అయితే గుద్దేసింది. అసలు ఆర్‌టీసీ బస్సు లోపలికైతే టిప్పర్ లారీ అయితే లోపలికైతే వెళ్ళిపోయింది. ఆ టైంలో ఈ టిప్పర్ లారీ ఉంది కదా! ఆ టిప్పర్ లారీలో ఉండే విపరీతమైన కంకర, ఓవర్‌లోడ్‌తో ఉంది కంకర. అవునా కదా? ఎంత వెయిట్ ఉంటుంది, అవునా కదా? అంత వెయిట్ ఉండే ఒక వెహికల్, ఒక టిప్పర్‌ని బస్సు గుద్దితే ఉంటుందా? అవునా కదా? బస్సు స్ట్రాంగ్ ఉంటుంది. కానీ విపరీతంగా ఓవర్‌లోడ్‌తో ఉండే ఈ టిప్పర్‌కి విపరీతంగా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. విపరీతమైన వెయిట్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ గుద్దింటే ఆ లారీ లోపలికి, అంటే ఆర్‌టీసీ బస్సు లోపలికైతే వెళ్ళిపోయింది. అది కాకుండా 80% బస్సు రైట్ సైడ్ అంతా నుజ్జు అయిపోయింది. అది కాకుండా ఈ ఈ టిప్పరు ఒరిగిపోయింది. అయినా ఒక సైడ్ అయితే ఒరిగిపోయింది. ఆ టిప్పర్‌లో ఉండే కంకరంతా బస్ లోపలికైతే పడిపోయింది. ఆ టిప్పర్‌లో ఉండే కంకరంతా బస్ లోపల పడిపోయుంటే జనాల మీదైతే పడిపోయింది. అసలు నిజంగా ఎంత దారుణంగా ఉందంటే ఈ యాక్సిడెంటు, 14 మంది ఆ కంకరలోనే సమాధైతే పోయినారంట. చూడండి ఎంతట్లా ఉంటుందో. నిమిషాల్లో ప్రాణాలైతే వెళ్ళిపోయినాయి. నిమిషాల్లో, సెకండ్స్‌లో ప్రాణాలైతే వెళ్ళిపోయినాయి. ఆ కంకర ఆ ప్యాసింజర్స్ మీద పడతానే లోపలే సజీవ దహనం అయిపోయినారు. లోపలే వాళ్ళకి ఊపిరాడక లోపలే చనిపోయినారు. ఎంత దారుణం అంటే అసలు తలుచుకుంటేనే భయమేస్తుంది. అవునా కదా? ఎప్పుడెప్పుడు టైంలో ఎట్లా యాక్సిడెంట్స్ అయితాయో తలుచుకుంటేనే భయమైతే ఏస్తుంది. దీంట్లో అసలు ఆ బస్సు 72 మందితో ప్రయాణం అయితే చేస్తా ఉందంట. ఓకేనా? దాంట్లో 22 మంది చనిపోయినారు. ఇంకా జాస్తి మంది గాయాల పాలైనారు. అక్కడ విపరీతమైన కంకరతో ఆ బస్సు నిండిపోయింది కాబట్టి, అక్కడ అంటే ఆ ప్యాసింజర్స్ అంతా కంకర లోపలైతే ఉండిపోయినారు కాబట్టి, సహాయక చర్యలు కూడా చేసేది కష్టమైతే అయిపోయింది. అవునా కదా? అంటే 7:15కి 7 గంటలకైతే వచ్చినాయంట జేసీబీలు. 6:15కి అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది. దీనికన్నా దరిద్రం ఏమంటే, చిన్న పాప, ఒక్క సంవత్సరం పాప. చిన్న పాప అయితే చనిపోయింది ఈ యాక్సిడెంట్‌లో. జాస్తి ఘోర ప్రమాదం ఇది. మంత్రులు, సీఎంలు, పీఎంలు అందరూ దీనికి అంటే బాధపడుతా ఉన్నారు. ఏం బాధపడి ఏం చేయాలి? ఈ రాజకీయ నాయకుడులు సరిగ్గా ఉంటే కదా! అసలు ఫస్ట్ మనం సరిగ్గా లేము. అవునా కదా? ఇంకోటేమంటే, అక్కడ ఒక ఎమ్మెల్యే అయితే వస్తా ఉన్నాడంట. ఆ ఎమ్మెల్యే వస్తా ఉన్నాడని తెలుసుకొని,
ఆ ఎమ్మెల్యేని కూడా తరంగొట్టినాడు. అక్కడుండే ప్రజలు, అక్కడుండే జనం ఆ ఎమ్మెల్యేని కూడా రాకుండా తరంగొట్టినారు. ముందుటి నుంచి చెప్తా ఉన్నారంట, రోడ్డు విస్తరించల్లా, రోడ్డు విస్తరించల్లా, రోడ్డు పెద్దది చేయాలని. ఈ ఎమ్మెల్యే ఇనిండ్ల. అవునా కదా! బాగా సంపాదించల్లా. అసలు రోడ్లు జనాలు ఏడ పడి సస్తే వాళ్ళకేమి అవునా కదా! జనాలు సస్తే వాళ్ళకి అవసరంలే. వాళ్ళ అకౌంట్‌లో బాగా డబ్బులు పడిండాయా, బాగా కోట్లు కోట్లు సంపాదించుకున్నారా, అది వాళ్ళకి కావాల్సింది. అవునా కదా! తరం కొట్టినారు. జాస్తి అంటే జాస్తి పెద్ద యాక్సిడెంట్ ఇది. తెలుగు రాష్ట్రాల్లో కంటిన్యూయస్‌గా యాక్సిడెంట్స్ అయితే జరుగుతుంటాయి. అవునా కదా! లాస్ట్‌కి పోస్ట్ మార్టం కూడా జరిగింది. కొంతమంది అంటే వాళ్ళ మనుషులనైతే గుర్తుపట్టి వాళ్ళ ఫ్యామిలీస్‌కైతే ఇచ్చినారు. కొంతమంది మనుషుల్ని గుర్తుపట్టేకే అయితే ఉండలేదంట. అది కాకుండా గవర్నమెంట్ నుంచి 5,00,000 ఆర్‌టీసీ బస్ నుంచి 2,00,000 టోటల్ చనిపోయిండే వాళ్ళ కుటుంబాలకి ఒక్కొక్కరికి 7 లక్షలైతే ప్రకటించింది గవర్నమెంటు. అది కాకుండా అంటే ఎవరికి గాయాలయిండాయో వాళ్ళ ఫ్యామిలీస్‌కి 2 లక్షల రూపాయలైతే ఇచ్చిన్నారు. ఎన్ని లక్షలిస్తే ఏం జేయాల? అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.